హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను పప్పుచారు చేయబోతున్నాను. దానికోసం ముందుగా పప్పుని కడిగి అందులో 3 టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇంకా పప్పుచారు తాలింపు కోసం ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. పోపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మరీ అంత సన్నంగా అక్కర్లేదు, కొంచెం మీడియం సైజులో అలా ఇండ్లకు కోసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. అంత ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. ఈ పప్పుచారు అనేది మనకి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి బాగుంటుంది. తక్కువ అంటే ఇంట్లో ఏవైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఉత్తి ఉల్లిపాయ, మునక్కాడలతో చేసే పప్పుచారు అండి ఇది. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. ఇది ఉప్మాలకు కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ నేను వాష్ చేసి పెట్టుకున్న మునక్కాడలను కూడా వేస్తున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసేయాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ముందు వాటర్లో కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం నానబెట్టిన చింతపండు రసాన్ని వేస్తాను. కొద్దిగా ఉడికిందండి ఇది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసుకుంటున్నాను. ఈ చింతపండు జ్యూస్లో కూడా ఈ ముక్కలు అన్నవి మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో గుంటూరు కారాన్ని వేసుకున్నాను. బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను.
నాకు ఇంకా సరిపోవట్లేదు అనిపించి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా పులుపు బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను. ఎప్పుడు పులుపు వేసినా కూడా దానికి బ్యాలెన్సింగ్గా కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వాడితే మంచిది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఉడికించి ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మన పప్పుచారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే అండి, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.